నాన్ లోకల్ డాన్సర్స్తో పాట అంటే ఒప్పుకోరు. కానీ షేక్ జానీ పాషా ఆ రూల్స్ ఎందుకు పాటించరు? అందరికీ ఒకే రూల్స్ ఉండాలి కదా అని డాన్సర్ అంటున్నారు, శ్రేష్ఠ వర్మ అంటున్నారు. ఒకసారి ఆమె ఏమన్నారు అన్నది క్లియర్గా చూద్దాం. గత 2 రోజుల నుంచి డాన్సర్స్ అసోసియేషన్లో జరుగుతున్న వివాదాలు మనందరికీ తెలిసిన విషయమే. వీటి గురించి స్పందించడానికి మనతో పాటు ప్రముఖ డాన్స్ మాస్టర్ సృష్టి వర్మ మనతో ఉన్నారు. ఆవిడ స్పందన ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఈ 2 రోజుల నుంచి ఏం జరుగుతుంది, మీరేం అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ అయితే అదే సార్, బై ఎలక్షన్స్ కోసం చెప్తున్నారు. మేము బై ఎలక్షన్స్ పెట్టొద్దని అనట్లేదు, బట్ మీకు ఏమైనా పెట్టాలంటే ఫెడరేషన్ సహమతి అండ్ అపియరెన్స్తో పెట్టండి. బికాస్ పాత చాలా ఇయర్స్ నుంచి ఎప్పుడైనా ఎలక్షన్స్ అవుతున్నాయంటే ఫెడరేషన్ సహమతి అండ్ అపియరెన్స్తోనే జరుగుతున్నాయి. సో ఒక సడన్గా వెళ్ళి లేదు మేము ఫెడరేషన్ వద్దు అని చెప్తే మేము ఎలా ఒప్పుకోవాలి సార్? మేము అలా ఒప్పుకోలేము. ఎక్కువ మంది డాన్సర్లకి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, బాంబే నుంచి చెన్నై నుంచి తీసుకొని వస్తున్నారని. అసలు అది ఎంతమందిని తీసుకురావాలి, ఎంత పర్సంటేజ్ తీసుకురావాలి అనేది ఏమన్నా మీకు ఐడియా ఉందా? సార్ అవన్నీ పర్సంటేజ్ ఉంటుంది. సో ఏంటంటే అలాగే చేయాలి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ అనుకోండి, భాను మాస్టర్ అనుకోండి, ప్రాపర్గానే పర్సంటేజ్ యూజ్ చేసే డాన్స్ చేస్తారు, అంటే డాన్సర్స్ని పిలుస్తారు, అవన్నీ చేస్తారు. మరి మిస్టర్ షేక్ జానీ బాషా ఎందుకు చేయరు? చేయాలి కదా సార్. ఇప్పుడు నార్మల్గా లేదు, ఒకవేళ ప్రొడక్షన్ సైడ్ నుంచి కాల్ వస్తుంది ఏంటంటే మీరు ఓన్లీ బాంబే డాన్సర్స్ని యూజ్ చేయండి అంటే శేఖర్ మాస్టర్ సాంగ్ చేయరు, వదిలేస్తారు. బికాస్ డాన్సర్స్ గురించి ఆలోచన చేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ డాన్సర్స్ గురించి అంతా ఆలోచన చేస్తున్నారంటే ప్రెసిడెంట్ పొజిషన్ పద్ధతిలో ఉన్నప్పుడు ఆలోచన చేయాలి కదా సార్. అండ్ ఇంకొకటి నేను మాట చెప్పాలి, నేను మర్చిపోయాను ఏంటంటే కొంతమంది ఉన్నారు, నేను ఇప్పుడు పేరు చెప్పాను, జనరల్ బాడీకి రాదు, ఏ దానికి రాదు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూనియన్కి రాదు, కానీ ఆపోజిట్గా మాట్లాడంటే ఇలా వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుంటారు. హక్కు ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీరు ఒకవేళ జనరల్ బాడీకి నేను పేరు కూడా చెప్తాను, నో ప్రాబ్లం సార్. మేడం కస్తూరి నా కేసు విషయంలో ఉన్నప్పుడు కూడా అసలు ఏం తెలియదు, నేను ఎప్పుడు జీబీలో చూడలేదు, నేను ఎప్పుడు ఏ సమాధానంలో చూడలేదు, కానీ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నా గురించి ఏం తెలుసు మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ, ఇప్పుడు మొన్న చాలా టైమ్స్ 3 or 2 times జనరల్ బాడీ జరిగినాయి, ఎప్పుడు జనరల్ బాడీకి రాలేదు. సడన్ ఈరోజు ప్రెస్ మీట్ అయితే అంటే వచ్చి కూర్చున్నారు పక్కన. ఎందుకు సార్? ఏం రైట్స్ ఉంది సార్ మీకు? ఏం రైట్స్ ఉంది మీకు? ఏం తెలుసు యూనియన్ గురించి? సో తెలుసు మీరు జనరల్ బాడీ అటెండ్ అవుతున్నారు, మీరు రావాలి. ఇది కూడా ఏంటంటే వేజెస్ ఇంక్రీజ్ అవ్వాలి. ప్రొటెస్ట్ జరిగినప్పుడు సేమ్ ప్రెసిడెంట్ నాకు కనపడలేదు, మిస్టర్ షేక్ జానీ బాషా నాకు కనపడలేదు. ఇప్పుడు సడన్ ప్రెసిడెంట్ డాన్సర్స్ గురించి మాట్లాడాలని ఎలా వచ్చింది? సో నిజంగా గ్రేట్. మీరు గతంలో కూడా జానీ మాస్టర్ తోటి కలిసి పనిచేశారు. అప్పుడు కూడా ఆయన ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన డాన్సర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాళ్ళ? అప్పుడు మీరు ఏం మాట్లాడేవాళ్ళు? అప్పుడు మీరు సపోర్ట్ చేసేవాళ్ళ? ఇప్పుడు ఏ విధంగా? పాస్ట్ టైంలో కూడా ఎక్కువ బాంబే వాళ్ళే ఉంటారు సార్, తెలుగు వాళ్ళు ఉండరు సార్. అది ప్రాపర్ ఉంది. ఇప్పుడు కూడా ఎలా ఉంది? పాత టైంలో ఎక్కువ ఉంది. ఇప్పుడు కొంచెం ఏదో ప్రెసిడెంట్ ఇది అని చెప్పి ఏదో సంథింగ్ చేంజెస్ అవున్నాయి, నాకు తెలీదు. బట్ బాంబే వాళ్ళనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. దట్ ఈస్ 100 కాదు 200% షూర్. ఒక జానీ మాస్టరే ఇలా చేస్తారా? మిగిలిన మాస్టర్స్ కూడా ఈ విధంగా చేస్తారా? కొంతమంది ఫారినర్స్ని కూడా వాడతారు. అప్పుడు మీ అసోసియేషన్కి ఆ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ ఎలాంటి రెమ్యునరేషన్లు వస్తాయి? ఫారినర్స్ ఉన్నప్పుడు దాట్ ఈస్ డిపెండ్స్ ఆన్ సాంగ్ సార్. బట్ అప్పుడు కూడా పర్సంటేజ్ ఉంటుంది సార్. 100% పర్సంటేజ్ వాడాలి, అంతే. నేను అంతే చెప్తున్నాను. మీరు డిఫరెంట్ పీపుల్కి రూల్స్ ఫాలో అవ్వండి ఒకవేళ చెప్తున్నారంటే మీరు కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు రూల్స్ ఫాలో అవుతేనే మీరు వేరే వాళ్ళకి చెప్పవచ్చు, అంతే సార్. గతంలో జరిగిన విధంగానే ఇప్పుడు జరుగుతున్నాయి. కొద్దిగా ప్రెసిడెంట్ అయినప్పటి నుండి కొద్దిగా ఎక్కువగా లీనియన్స్ తీసుకుంటున్నారు అనే ఒపీనియన్ని వ్యక్తపరిచారు. ఓటు స్టూడియో.